చికెన్ మ్యాంగో రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ మ్యాంగో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మామిడి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కమర్షియర్ మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. నూనె తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, ఉల్లిపాయ ఏ బిజినెస్ చేస్తున్నారు సార్? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ ఏం లేదంటే మామూలుగా ఇది కొంటూ అమ్ముతూ ఉంటారు. సో బాగుందా? పర్వాలేదు. ఓకే. సో కొంచెం వేగాలండి. మీరు ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారు సార్? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? సో మీ ఆవిడ చేసిన వంటలు మీకు బాగా ఇష్టమైంది ఏది? చాలా ఇష్టమైందంటే ఫిష్ కర్రీ చేస్తుంది, మటన్ మసాలా చేస్తుంది బాగా. చేపల కూర, మటన్ మసాలా అంటే చాలా ఇష్టం మీకు. మంచిగా చేస్తుంది, చాలా మంచిగా చేస్తారా? మరి అడుగుతూ ఉంటారు పద్దాక మీకు అదే కావాలి అని? అప్పుడప్పుడు ఎప్పుడు ఇష్టమైనప్పుడు అడుగుతూ ఉంటారు. మీరు అడగగానే చేసి పెట్టేస్తారా? పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్. మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో? ఎంబ్రాయిడింగ్ వర్క్, బ్యాంగిల్స్, రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ. సో చేయడం తప్ప మీకు వాటిని అలంకరించుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదా? లేదండి. నాకు అర్థమైంది, ఎందుకంటే మీరు నిండుగా గాజులు. లేదండి. సో చాలా రోజుల తర్వాత మీలా చూస్తున్నాను, అంటే కుంకుమ బొట్టుతోటి ఇలా. కొంచెం అప్పట్లో అమ్మమ్మల్ని చూసేవాళ్ళం ఇలా. ఇది మా అత్తగారి వారసత్వం అండి. అవునా? సో ఆవిడ అంటే మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నది అలవాటు అవుతూ ఉంటుంది కదా జనరల్ గా. మీరు అత్తగారిదే పడిపోయింది. అవును, అంటే రిలేషన్ అండి? ఏం లేదండి, బయట నుంచే. ఓ, ఎలా ఇంటికి వచ్చాక అలవాటు చేసుకున్నారు అలా కుంకుమ బొట్టుతోటి ఇలా నగలు? ఇలాగే ఉండేవారు అనమాట, అది అలవాటు అయిపోయింది. సో మీరు చాలా హ్యాపీగా ఉండుంటారు లెక్కన. మా అమ్మవన్నీ అలాగే అందుకున్నారు తననేసి. మా ఇంట్లో మెయిన్ ఆమెనే. మా చెల్లె వాళ్ళకి అందరూ వదినమ్మ అని పిలుస్తారు అనమాట, అమ్మ అని పిలుస్తారు. అసలు ఇంకా సూపర్ కదా. అంటే ఇప్పుడు జనరేషన్లో చాలా మంది ఇంకా బొట్టులు, ఇప్పుడు లేటెస్ట్ నగలు అలా ఉన్నారు. మీరు ఇంకా పాతకాలంలో ఎలా ఉన్నారో ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఉంటేనే ఇష్టం అండి. అసలు మాకు చాలా హ్యాపీగా ఉంది అలా పాతకాలంలాగా అలా చూడడం. మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి, పసుపు వేసేసుకోండి. పసుపు. మీది ఉమ్మడి కుటుంబమా? అవునండి. ఎంతమంది ఉంటారు? 2. మీరు? 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. 5 అంతా కలిసి ఉంటారా? లేదండి, వాళ్ళు విడిగా వాళ్ళ అత్తగారి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. అంటే మీతో పాటు తోటికోడళ్ళు? తోటికోడలు అంతా కలిసే ఉంటున్నారు, దూరంగా? పక్కనే ఉంటారు. ఒకటే ఇంట్లో ఉంటాం. ఒకే ఇంట్లోనే ఉంటారా? అదే నేను అడుగుతున్నాను. ఉమ్మడిగానే. చికెన్ వేస్తారా? వంట అందరికీ మీరేనా? కలిసి చేసుకుంటారు. అదే లేండి, ఎంతమంది ఉన్నారన్నప్పుడు ఒకళ్ళు ఉల్లిపాయలు కట్ చేస్తే అలా హెల్పింగ్ అయితే జరుగుతుంది. కానీ మెయిన్ హ్యాండ్ అయితే మీదే ఉంటుంది అన్నాను. ఇంటికి పెద్ద వదినా మీరు? అవునండి. కొంచెం గరం మసాలా వేసేసి. గరం మసాలా. మీరు ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు? ఎంబ్రాయిడింగ్ కాకుండా థ్రెడ్ వర్క్ చేస్తా అన్నారు. థ్రెడ్ వర్క్ చేస్తానండి, బ్యాంగిల్స్, నెక్ చైన్స్. మీరు అంటే సేల్ పెడతారా, ఇంట్లో వాళ్ళే వేసుకుంటారా? మా ఫ్రెండ్ నేను కలిసి చేసేవాళ్ళం అండి. ఇంకా ప్రస్తుతం నేను ఇంట్లోనే చేసుకుంటాను, ఇంట్లో పిల్లలకి కావాల్సినవి. ఎందుకంటే థ్రెడ్ మా ఆడపడుచు పిల్లలకి, మా ఆడపడుచు పిల్లలు, మా అమ్మాయిలు, వీళ్ళకి సరిపోతాయి. కారం వేసి ధనియాల పొడి వేసేసుకుంటామండి. ధనియాల పొడి.
సాల్ట్ వేసేస్తానండి. మామిడి తురుము ఏంటంటే మనకి ముందుగా కొంచెం ఒక ముక్క పులుపు చూసుకుని ఆ తర్వాత తురుము తీసుకుంటే బెటర్ కదా. కొన్ని వచ్చి పుల్లగా ఉన్నాయి అనుకుంటాం, కానీ తీపి వచ్చేస్తాయి. ఆ తర్వాత అన్నం కూడా రైస్ తీయగా ఉండి మళ్ళీ తురుము తీయగా ఉంటే ఇంకా పులుపు రాదు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఈ పుల్లగానే ఉంటాయండి. అవునా? ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుంటామండి. సరిపోతుందా అండి? సరిపోతుందండి. చికెను అంత అన్నము ఉంది, ఇంత సరిపోతుంది. కొంచెం వేస్తారు కదా అని. పుల్లగా ఉంటుంది కదండి. అంటే నాకు వీటికి వాటికి ఇంతే ఉంటే తురుము సరిపోతుంది అంటే ఒకటి వచ్చేసి కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. కాసేపు మగ్గాలి ఇది. కొద్దిసేపు అండి, స్లిమ్లోనే పెట్టండి. అయితే సో మీరు మీ వారితో ఫస్ట్ టైం కదా ఇలా వంటలో పార్టిసిపేట్ చేయడం, సో ఎలా ఉంది మీకు? హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉందా? సో మరి చాలామంది ఇప్పటికీ మమ్మల్ని మేము ఎలా పార్టిసిపేట్ చేయాలండి, ఎలా అప్రోచ్ అవ్వాలని అడుగుతూ ఉన్నారు. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం SMS ఎలా చేయాలి అనేది. సో మరొకసారి చెప్తున్నాను, మీరు కూడా జంటగా వంటలో ఇలా జంటగా పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇందులో రైస్ వేసి కలిపేసుకోవడం. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చికెన్ మ్యాంగో రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ. చికెన్ మ్యాంగో రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ మ్యాంగో రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, చికెన్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మ్యాంగో రైస్ రెడీ.